మధ్య కాలంలో అసలు ప్రేక్షకుల మైండ్ సెట్ ఎలా ఉందో అర్థం చేసుకోవడం ఎవరి తరం కావడం లేదు. సినిమా ఇండస్ట్రీలో ఇదో పెద్ద మిస్టరీగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. థియేటర్లలో కాస్ల వర్షం కురిపించి బ్లాక్ బస్టర్ అనిపించుకున్న సినిమాలు కట్ చేస్తే ఓటీటీలోకి రాగానే సీన్ రివర్స్ అయిపోతోంది. థియేటర్లో సూపర్ హిట్ అన్న సినిమా ఓటీటీ ఆడియన్స్ ముందుకు రాగానే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటోంది. అరే అసలు ఈ సినిమాను థియేటర్లో ఎలా హిట్ చేశారా బాబు అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పెద్ద పెద్ద డిబేట్లు నడుపుతున్నారు. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది మా ఇంటి బంగారం సినిమా. సమంత లీడ్ రోల్లో టాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం. జూన్ 19న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు చూస్తుండగానే 100 కోట్ల క్లబ్లో చేరి మేకర్స్ కి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. సమంత పర్ఫార్మెన్స్, నందిని రెడ్డి టేకింగ్ థియేటర్ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకున్నాయి. థియేటర్లలో ఈ రేంజ్ రెస్పాన్స్ చూసి ఓటీటీలో కూడా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అనుకున్నారు అంతా. కానీ సీన్ కట్ చేస్తే రీసెంట్ గా మా ఇంటి బంగారం జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇక అప్పటి నుంచి ఈ సినిమా కథ మొత్తం అడ్డం తిరిగింది. థియేటర్లలో 100 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ఓటీటీలో మాత్రం ఊహించని రేంజ్ లో ట్రోలింగ్ బారిన పడింది. డిజిటల్ స్క్రీన్స్ పై ఈ సినిమాను చూస్తున్న ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా దారుణమైన నెగటివ్ రివ్యూలతో విరుచుకుపడుతున్నారు. థియేటర్లో అంత హిట్ ఎలా అయిందో అస్సలు అర్థం కావడం లేదంటూ పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ సమంత పలికిన రాయలసీమ యాస ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. నెటిజన్లు దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సమంత ఫేక్ రాయలసీమ స్లాంగ్ వింటుంటే తీవ్రమైన చిరాకు వస్తోందని, అసలు ఆ యాసను ఇంత ఘోరంగా ఎలా కూని చేశారంటూ ఓటీటీ వీక్షకులు కడిగి పారేస్తున్నారు. లోకల్ స్లాంగ్ పై కనీస అవగాహన లేకుండా ఎలా డబ్బింగ్ చెప్పించారంటూ డైరెక్టర్ నందిని రెడ్డిని కూడా ప్రశ్నిస్తున్నారు. కేవలం యాస మాత్రమే కాదు, అవుట్డేటెడ్ కథాంశం, పసలేని స్క్రీన్లపై నటీనటుల మధ్య అస్సలు కుదరని కెమిస్ట్రీ సినిమాను పూర్తిగా దెబ్బతీశాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నేటి తరం ఓటీటీ ఆడియన్స్ ఎంత వినూత్నమైన కంటెంట్ ను కోరుకుంటున్నారు. అలాంటి రోజుల్లో ఇంతటి రొటీన్ పాత చింతకాయ పచ్చడి లాంటి ఫ్యామిలీ డ్రామాను ప్రేక్షకులపైకి వదలటం ఏమిటి అని మేకర్స్ ను నిలదీస్తున్నారు. కథలో ఎలాంటి కొత్తదనం లేకపోవడమే ఈ చిత్రానికి అతిపెద్ద మైనస్ గా మారిందని మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రారంభం నుంచి ముగింపు వరకు సినిమా ఎక్కడా ఆకట్టుకునే విధంగా లేదని, కొన్ని సీన్లైతే సహనానికి తీవ్రంగా పరీక్ష పెడుతున్నాయని ఓపెన్ గానే చెబుతున్నారు. థియేటర్ రెస్పాన్స్ కి ఓటీటీ రెస్పాన్స్ కి మధ్య ఇంతటి హ్యూజ్ గ్యాప్ రావడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. థియేటర్లో 100 కోట్లు కొల్లగొట్టిన ఈ బంగారం మరి ఓటీటీలో వస్తున్న ఈ రేంజ్ నెగటివిటీని తట్టుకొని మున్ముందు ఎలాంటి వ్యూవర్షిప్ రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.